నిన్న చనాక కొరాట పంప్ హౌస్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన రాకతో ప్రాజెక్టు మలినమైందని శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో ఆదిలాబాద్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. మాజీ మంత్రి జోగు రామన్నని సందర్భంగా అరెస్ట్ చేశారు. చనాక కొరాట శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చారు జోగు రామన్న. ప్రాజెక్టుకు బయలుదేరుతో అన్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జోగు రామన్నతో పాటు అనుచరులను అరెస్ట్ చేశారు. ఇది నిరంకుశ ప్రభుత్వం అన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీని ఏదో కథం పట్టించి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈయన పోలీసు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారి కాంగ్రెస్ పార్టీ టేసేవలసిన చెప్తున్నా. ఈ ముఖ్యమంత్రిని, ఈ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎంపీని కూడా తప్పకుండా పాతరేస్తాం. ప్రజలు మున్సిపాలిటీ ఎన్నికలలో, జడ్పీ ఎన్నికలలో ఈ కాంగ్రెస్కు బీజేపీకి బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను. చనాక కొరాట ప్రాజెక్టుపై క్రెడిట్ వార్ జరుగుతోంది. ఈ ప్రాజెక్టును కట్టింది కేసీఆర్ అని జోగు రామన్న అంటున్నారు. మా ప్రభుత్వ హయాంలోనే 90% పూర్తయింది అంటున్నారు ఆయన. ఇతరుల పిల్లలను మా పిల్లలే అన్నట్టుంది అని చెప్పి ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుకి రామచంద్రారెడ్డి పేరు ఎలా పెడతారని అడిగారు. ఈ ప్రాజెక్టును రామచంద్రారెడ్డి వ్యతిరేకించారని జోగు రామన్న అంటున్నారు. చేసుడు మీరు ప్రాజెక్టులు కట్టడేమో మేము. ప్రాజెక్టులు మా గవర్నమెంట్ కడితే ఎవరో ఎప్పుడో చనిపోయిన వ్యక్తులు వాళ్ళ పేరు పెడతారు. రామచంద్రరెడ్డి పేరు చెప్తారట. రామచంద్రరెడ్డి పేరు ఎట్లా చెప్తావు? రామచంద్రారెడ్డి గారు ఈ బ్యారేజ్ మంజూరు అయినప్పుడు వ్యతిరేకించిండు. నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టి నువ్వు ఎందరు మీ పార్టీలో ఉండి స్వర్గస్థులైనరో గాళ్ళ పేర్లు పెట్టు. మేము కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్టి చేసుడు నీ అంతు, చనిపోయిన మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు పెట్టు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? అంటే ఓడుగో పుట్టిన పూరగలను కూడా నా పూరగలను అనేటటువంటి పరిస్థితి వచ్చింది. గింత దరిద్రం పార్టీ, గింత బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరిని బొంద పెడితేనే ఈ రాష్ట్రంలో శ్రీరామ రక్ష కేసీఆరే. కేసీఆర్ ఉంటేనే ఈ రాష్ట్రాన్ని రక్షిస్తాడు, ఈ ప్రజల్ని రక్షిస్తాడు. ఈ దేశానికి శ్రీరామ రక్షనే కేసీఆర్ అని చెప్పి నేను ప్రజలకు రెండు చేతుల దండం పెట్టి చెప్తాను.